కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలకు యమపాశాలుగా మారాయి. జార్జియా రాష్ట్రంలో క్షణికావేశంలో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారి తన భార్యతో పాటు ఆమె 3 భారతీయ సంతతి బంధువులను అతి దారుణంగా కాల్చి చంపాడు. అక్కడే ఉన్న 3 పిల్లలు నిందితుడి కంటపడకుండా అల్మారాలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో పాటు మరో 3 బంధువులను కాల్చి చంపాడు. లారెన్స్ విల్లెన్ నగరంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ భార్య 43 ఏళ్ల మీనూ డోగ్రా సహా మరో 3 భారత సంతతి వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూశారు. వారిని గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్గా గుర్తించారు. విజయ్ కాల్పులు జరిపిన సమయంలో అదే ఇంట్లో విజయ్ కుమారుడితో పాటు మరో 2 పిల్లలు కూడా ఉన్నారు. వారంతా భయంతో ఓ గదిలోని అల్మారాలో దాక్కోవడంతో ప్రాణాలు దక్కాయి. విజయ్ కుమారుడు చాకచక్యంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్నారు. విజయ్ను అరెస్టు చేశారు. అల్మారాలో దాక్కున్న పిల్లలను బయటకు తీసుకొచ్చి వారి బంధువులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై తీవ్రమైన దాడి, దురుద్దేశపూర్వక హత్యలు, పిల్లలపై క్రూరత్వం వంటి పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణంపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది.